బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ అరెస్ట్. పంతంగి టోల్ గేట్ వద్ద అదుపులోకి. ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలింపు. క్రిషాంక్ వైరల్ చేసిన నోటీసు నకిలీదే. ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ వెల్లడి. ఆయన ఏం చేసిండు, ఉస్మానియా యూనివర్సిటీలో నీళ్లు వస్తలేవు, ఏమొస్తలేవు, నీళ్ళు లేవు, అక్యూట్ వాటర్ ఇది ఉన్నది, పవర్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అక్కడున్న హాస్టల్ చీఫ్ వార్డెన్ నోటీస్ ఇచ్చినట్టుగా ఒకటి సర్క్యులేట్ చేసిరు సోషల్ మీడియాలో. అది ఈయన పెట్టిండు. యాక్చువల్గా అది ఫేక్ అట. వాస్తవం ఏంటి అంటే అది 2023 సంవత్సరంలోనే ఇచ్చిరనమాట. ఎవరు? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇస్తే ఆ హాస్టల్ ఖాళీ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. పెద్ద ఫైట్ చేసిన విద్యార్థులు. కానీ ఆనాడు ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కానీ మాట్లాడలే. ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళు ఫేక్ పోస్ట్ని సోషల్ మీడియాలో వైరల్ చేసినా ఇమీడియట్గా ఇప్పుడున్న గవర్నమెంట్ బట్టి విక్రమార్క రెస్పాండ్ అయ్యి లేదు అట్లా చేయడానికి వీల్లేదని చెప్పింది. ఇది తేడా. ఇక అంతా బయటకు వచ్చిన తర్వాత దాన్ని రేవంత్ రెడ్డి పోస్ట్ చేయడం, దాని తర్వాత ఆయన చీఫ్ వార్డెన్ రెస్పాండ్ అవ్వడం, లేదు ఇప్పుడు వచ్చింది ఫేక్, ఇది ఎవరో ఫేక్ లెటర్ సర్క్యులేట్ చేస్తున్నారు, పాతది ఏదైతే 2023 ఉన్నదో అది కరెక్టే అని ఆయన చెప్పడం జరిగింది. దీంతో క్రిషాంక్ని అరెస్ట్ చేసినట్టు. ఇప్పుడు ఆయన సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నాడట. ఇగో సోషల్ మీడియాలో నకిలీ నోటీసులు ప్రచారం చేసిన కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మొన్న క్రిషాంక్ను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ గేట్ వద్ద పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి హైదరాబాద్కు కారులో వెళ్తుండగా పంతంగి టోల్ గేట్ వద్ద క్రిషాంక్ వాహనాన్ని పోలీసులు ఆపారు. అనంతరం ఆయన అరెస్ట్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉస్మానియా యూనివర్సిటీలో నీరు కరెంటు సమస్యలపైన నకిలీ నోటీసులు సృష్టించి వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఓయూ చీఫ్ వార్డెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రిషాంక్పై ఓయూ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈస్ట్ మారేడుపల్లిలోని జడ్జి ముందు హాజరుపరిచారు. క్రిషాంక్ న్యాయమూర్తి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో క్రిషాంక్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే తమ పార్టీ యువనేత ఉద్యమకారుడు క్రిషాంక్ను అరెస్ట్ చేయడం అక్రమమని, గల్లీ కాంగ్రెస్ వైఫల్యాలు, ఢిల్లీ బీజేపీ అరాచకాలపై గొంతెత్తినందుకే ఆయనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఎక్స్ వేదికగా కేటీఆర్ బుధవారం పేర్కొన్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు మూల్యం చెల్లించక తప్పదని, తెలంగాణ ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదన్నారు. ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీని చూస్తున్నామని, ఆనాడు పాలకపక్షానికి పట్టిన గతే రేపు కాంగ్రెస్ బీజేపీలకు పడుతుందని ఆయన జోస్యం చెప్పిండట. బయటకు వచ్చి మాత్రం మాట్లాడవు నువ్వు. ఇప్పుడు మీకోసం ఆయన ఊడిగం చేసిండు కదా, బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా. ఈ ఎక్స్లో పోస్ట్ చేయాలను. ఇదేంది ఇట్లా వచ్చింది, అడ్డం ఉన్నదేంది పెద్ద మనిషి, ఇదేందా ఇది ఇది పేపర్ ఇట్లా చూసినప్పుడు ఇట్లా మన ప్రింట్ అయినప్పుడు ఇట్లా అడ్డంగా ప్రింట్ చేసిరు అనమాట. ఎందుకంటే పెద్ద కనబడాలి కదా జనం వచ్చినట్టు. అట్లా ఇలా ఏమన్నా రాసి రాని చూస్తున్నా ఆయన గురించి. ఇగో ఇక్కడ రాసిరు చూడు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ అక్రమ అరెస్ట్ అట. అక్రమ అరెస్ట్ ఎట్లయితుంది? మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మాత్రం సక్రమ అరెస్టు, ఇది అక్రమ అరెస్టా? ఏదో కూరగాయలు కొంటుంటే ఎత్తుకపోవడం మాత్రం సక్రమమైన అరెస్టు. పోలీసులే చేస్తా పని. కారు ఆపి అరెస్ట్ చేసి తీసుకుపోతే మాత్రం అది అక్రమ అరెస్టు, ఎవిడెన్స్ ఉండంగా. ఇట్లుంటుంది వీళ్ళది. నేను ఇది ఇళ్ళనన్నా రాసిరా రాలేదని చూసిన. ఏమో ఇట్లా కూడా రాయరు, ఎందుకంటే వాడుకొని వదిలేయడమే కదా ఇలా బ్యాచ్ పని. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ పార్టీకి ఊడిగం చేస్తున్నారు. వాళ్ళు 10% చెప్తే వీళ్ళు 100% చేస్తున్నారు. ఒక పని చెప్తే 4 పనులు చేసి పెడుతున్నారు, ఏమైనా దొరుకుతుందేమో అని.